హలో అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ద్రాక్షాయణి వ్లాగ్స్. ఇంక చాలా రోజులు అయిపోయింది కదండి లాంగ్ వీడియో షూట్ చేసి. 10 days అయిపోతుంది అనుకుంటా. ఇంట్లో ఎవరికి హెల్త్ బాగాలేదండి, అందుకే వీడియోస్ పక్కకు పెట్టేసాను. అంతగా ఇట్లా అప్పుడప్పుడు షార్ట్స్ అయితే తీస్తూ ఉన్నాను, అవి పెడుతూ ఉన్నాను. ఇంక ఈరోజు లాంగ్ వీడియో షూట్ చేద్దామనేసి ఫ్రైడే వ్లాగ్ ఇదైతే. మధ్యాహ్నం నుంచి ఆఫ్టర్నూన్ 12, 11:30, 11 అట్లా అవుతుంది టైము. ఇంకా లంచ్లోకి అయితే ఆ రోజు పెసరపప్పు రైస్ వేసి పులగంలాగా చేసేసాను. దాంట్లోకి పచ్చడి కాంబినేషన్ చేసుకున్నాను. ఇదైతే తింటారు మా ఇంట్లో. ఇంకా రైస్ అప్పటికప్పుడు వేడివేడిగా వండుకుంటాం, పచ్చడితో మంచిగా ఉంటుంది కాంబినేషన్. ఇంకా మా పెద్ద బాబుకి అయితే జ్వరం వచ్చేసింది, అసలు బాగాలేదండి. తనకి తగ్గుతుంది వస్తూ ఉంది, అదేది కంటిన్యూస్గా లేదు ఫీవర్. సిరప్ వేసిన కొంచెంసేపు బాగుంటుంది, మళ్ళీ వచ్చేస్తుంది. ఇంకా వాడైతే అన్నం వద్దు చపాతీ కావాలన్నాడు అనేసి చపాతీ ఒకటి చేసి ఇచ్చాను. ఇంకా అది కూడా కొంచెమే తిన్నాడు, ఇంకా వద్దన్నాడు. ఇంక ఇదైతే అందరం లంచ్ చేసి ఇంకా ఈవినింగ్ అనుకోండి ఇది. ఇంకా ఈవినింగ్ హెడ్ బాత్ చేశాను. ఇంకా ఫ్రైడే కదా పూజ చేసుకోవాలనేసి ఇంకా స్నానం అయితే చేసేసాను. ఇంకా స్నానం చేసి వచ్చాక అంతలో మా వాడైతే లేచేసిండు. ఇంకా వాడిని ఎత్తుకొని అలా పాలిచ్చుకుంటూ ఉన్నాను. ఇంకా వాడేమో మా చిన్నోడు మరీ ఈ మధ్య అల్లరి ఎక్కువైపోతున్నాడు అండి. ఎంతసేపు మనిషి పైనే ఉండాలంటాడు, కిందకి అస్సలు ఉండట్లేదు, కింద అస్సలు ఆడుకోవట్లే. ఇంక ఈవినింగ్ అయ్యేసరికి మళ్ళీ వీడికి ఒళ్ళు బాగా వేడి చేసేసింది. ఇంకా టానిక్ వేసేసాను. కొంచెంసేపు పడుకున్నాను అని అట్లా పడుకోబెట్టాను, కానీ ఏం పడుకోలేదు. జస్ట్ ఆ టెంపరేచర్ తగ్గేంత వరకు మంచం మీద అలా ఉన్నాడు. కొంచెం చలిగా ఉంటుంది అనేసి అక్కడ పడుకున్నాడు. ఇక్కడ ఈయన ఆట ఆడుతున్నాడు. ఇంకా మా హస్బెండ్కి డ్యూటీ టైం అవుతుంది. చాయ్ అయితే పెట్టేసుకొని తాగేసినాము. ఇంకా దీపం కూడా పెట్టేశాను. ఇంకా ఈవినింగ్ ఇది హస్బెండ్ వెళ్ళిన తర్వాత ఇంకా వీడికి జ్వరం తగ్గిపోయింది. ఇంకా ఎనర్జీ స్టార్ట్ అయ్యింది. కొంచెం జ్వరం తగ్గితే చాలు ఇంకా ఆటలు. మ్యాక్సిమం జ్వరం తక్కువ టెంపరేచర్ ఉన్నందుకు కూడా ఆడుతూనే ఉంటాడు. ఇంకా ఫుల్గా 102, 103 అలా టెంపరేచర్ ఉంటేనే, చలి ఉంటేనే మంచం ఎక్కుతాడు. లేకపోతే ఎంత జ్వరం ఉన్నా ఆటలు ఆడుతూనే ఉంటాడు. అర్జున్ నేను చైర్లో కూర్చున్నాను, చైర్ పైకి ఎక్కేసి ఫ్రిడ్జ్ పైన ఏమేమి ఉన్నాయో అన్నీ చూస్తుంటాడు. నేను లేస్తే వెనక్కి పడతాడు. ఇట్లా చేస్తాడు ఈ పిల్లోడు. అయినా నిజంగా ఈ పిల్లలతో కొంచెం కష్టమే ఉంటుంది. రోజంతా అసలు వీళ్ళతోటే అయిపోతుంది. మనకంటూ ఒక టైమే లేకుండా అయిపోతుంది. ఇప్పుడు వీళ్ళని చూసుకుంటూనే ఉండాలి. అర్జున్ ఎలా లాగేసుకొని ఎలా మీద చేస్తాడో. అందుకే వీళ్ళిద్దరిని ఒక చోటు ఉంచి నేను పక్కకి వెళ్ళానండి. వెళ్తే ఇదే గోల. మా పెద్దోడు ఏంటంటే వాడికి తెలియదు కదా, ఇంకా ఎలా అంటే అలా లాగేస్తుంటాడు వాడిని. నేను స్నానం చేశాను కానీ ఇంకా జడ కూడా వేసుకోలేదు, అలాగే ఉంది నా జడ కూడా. బొట్టు కూడా సరిగ్గా పెట్టుకోవాలా. ఇంకా వీళ్ళు పడుకునేంతవరకు ఈవినింగ్ నాకు ఇదే తలకాయ నొప్పి అవుతుంది. ఇంకా ఆడుకుంటూ ఉన్నారు ఇద్దరు. ఇంకా నేను అక్కడ వదిలేసి వంట చేసుకుందామంటే ఈయన బండి నడుపుతున్నాడు కదా, ఆ బండి ఎక్కడ చిన్నోడు పైనకి ఎక్కించడం, చిన్నోడు చేయి మీద అట్లా చేస్తాడనేసి అనుకుంటూ ఉన్నాను. ఇంకా అందుకే ఎక్కడికి వెళ్ళకుండా అక్కడే చూసుకుంటున్నాను. ఇంక ఇద్దరు అక్కడ టీవీ చూస్తున్నారు అనేసి ఇంకా నేను కిచెన్లోకి వచ్చాను. అప్పటికే 8 అయిపోయింది టైము. ఇంకా చేయాలి కదా డిన్నర్ అనేసి ఇంకా ఉర్లగడ్డలు ఉంటే 2 ఉర్లగడ్డ కర్రీ చేసేసి చపాతీ రుద్దాలని చపాతీ పిండి అయితే కలిపి పెట్టాను. ఇంకా నిలబడి కర్రీ చేస్తూ ఉన్నాను. మా చిన్నోడు ఏంటంటే నేను ట్రైపాడ్ పెట్టాను కదా, దాన్ని లాగి దాంతో ఆటలాడాలని వచ్చేస్తూ ఉన్నాడు. వాడిని చూసుకుంటూ అలా చేస్తున్నాను. ఎక్కడ లాగేస్తే ఫోన్ పడిపోతుందని భయం వేస్తుంది. అందుకే ఈ మధ్య అసలు వీడియో షూట్ చేయడమే మానేసింది. ఇలా పెట్టుకొని చేసుకున్నానంటే ఇంకా వాడు వచ్చేసి లాగేయడం, అదిగో లాగేసిండు. ఇది పోరా అంటే వాడికి తెలియదు కదా, వెళ్ళాడు. ఇంకా మా పెద్దబాబు ఏమో తీసుకెళ్తున్నాడు, వాడు వచ్చినప్పుడు అలా తీసుకెళ్ళి అక్కడ టీవీ దగ్గర పడుకోబెడుతున్నాడు. మళ్ళీ వాడు నా దగ్గరికి వచ్చేస్తూ ఉన్నాడు. ఇంకా అలా వాడిని చూసుకుంటూ అలా ఇది చేస్తూ ఉన్నాను కర్రీ. అక్కడేమో నూనె ఏమో హీట్ అయిపోయింది. ఇంకా మంట సిమ్లో పెట్టేసి అవన్నీ వేసేసాను. ఇది చూడండి ఎలా వచ్చేస్తున్నాడు మీదికి. వీడేమో రావట్లేదంట, వాడు అదే చెప్తున్నాడు, రావట్లే మమ్మీ నేను పిలిస్తే అనేసి అంటూ ఉన్నాడు. ఇంకా వాడిని తీసుకెళ్ళి మళ్ళీ అక్కడ పడుకోబెట్టేసి ఇంకా ఇది వచ్చేసి చపాతీలు అయితే రుద్దుతూ ఉన్నాను. ఇంకా అన్నీ ముద్దలు చేసి పెట్టేసుకుంటే దబదబా రుద్దేసి కాల్ చేయొచ్చు అనేసి ఫస్ట్ అయితే పిండిని మంచిగా అట్లా అనేసి దానికి సపరేట్గా ముద్దలు కట్టేసుకుంటాం. ఒక 5-6 చపాతీలు అయితే సరిపోతాయి నైట్కి మాకు. ఇంకా మా పెద్దోడేమో ఏం తినలేదండి అసలు. వాడు ఫుడ్ వీడి టైంలో తినడమే చాలా తక్కువ. ఈ ఫీవర్ రావడం వల్ల ఫుడ్ అస్సలు తీసుకోవట్లేదు. నాకు వాడితోటే టెన్షన్ అయిపోతుంది. ఇంకా ఓఆర్ఎస్లు అవి ఇవి తాపుతూ ఉన్నాము. పాలు తాగుతూ ఉన్నాడు లైట్గా. పాలు కూడా బలవంతంగా తాపితే సగం గ్లాస్ అలా తాగుతున్నాడు. ఇంకా ఫుడ్ అస్సలు తీసుకోవట్లా. చపాతీ తింటావా అంటే ఫస్ట్ ఏమో తింటా చెయ్యి అంటాడు.
చేసిన తర్వాత కనీసం ముక్క కూడా నోట్లో పెట్టుకోవాలా. ఈరోజు శనివారం వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. ఫ్రైడే రోజు కనీసం వాడు ఒక్క ముద్ద అన్నం తింటే అప్పుడు అస్సలు తినలేదండి. డే టైం మార్నింగ్లో ఇడ్లీ చేస్తే ఒక ఇడ్లీ ఏమో తిన్నాడు, ఒకటి సగం ఇడ్లీ తిన్నాడు. ఇంకా మధ్యాహ్నం అస్సలే తినలేదు, ఇంకా నైట్ కూడా అస్సలు తినలేదు. జ్వరం వచ్చేసింది వాడికి. వస్తే ఎక్కువ ఫీవర్ వచ్చేస్తుంది, అది తగ్గుతూ ఉంటుంది వస్తూ ఉంటుంది. తగ్గినప్పుడు ఇంకా అదో ఏదో తింటూ ఉంటాడు, ఇంకా జ్వరం ఎక్కువైపోతే ఇంకా అస్సలు ఏం తినట్లేదు. అస్సలు ఫుడ్ విషయంలోనే వాడితో పెద్ద టెన్షన్ అయిపోతుంది, తినట్లేదు అని. కానీ ఎనర్జీగా మంచిగా ఆడుకుంటాడు, ఎంత తినకపోయినా నీరసంగా పడిపోవడం అలాంటిదైతే ఏమీ లేదు, ఎనర్జీగా ఆడుకుంటాడు. ఇంకా అనేసి ఇంక వదిలేస్తున్నాను. ఇంకా చూడాలి ఈరోజు రేపు చూసేసి హాస్పిటల్ కన్నా తీసుకెళ్ళాలి. ఇప్పుడైతే ప్రజెంట్ సిరప్ వేస్తూ ఉన్నాను. అంటే మాకు తెలిసిన డాక్టర్ ఉన్నాడు, తను రాసి ఇచ్చారు మందులు, ఇంకా అవి వాడుతూ ఉన్నాను ప్రజెంట్. ఇప్పుడు వైరల్ ఫీవరే అంటున్నారు. తనైతే ఒక 2 days చూడండి, తగ్గకపోతే అప్పుడు టెస్ట్లకు వెళ్దామని అన్నారు. చూడాలి, 2 daysలో తగ్గిపోతే బాగుండు. ఇంకా వాడికి పెద్ద ఇంజక్షన్లు, టాబ్లెట్లు, సిరప్లు అంటే తెగ భయపడిపోతాడు. ఇంకా అన్ని హాస్పిటల్కి తీసుకెళ్ళాలంటే ఇంకా మాకే పెద్ద టార్చర్ ఉంటుంది, అవన్నీ వేపియాలి కదా అక్కడ. అందుకే 2 daysలో ఆ మందు ద్వారా తగ్గేస్తే సరిపోతుంది. ఈ సిరప్లు కూడా అసలు తాగడు. పారాసిటమాల్ ఒక్కటి కొంచెం తియ్యగా ఉంటుంది కాబట్టి అది ఒక్కటి తాగేస్తాడు. ఇంకా యాంటీబయాటిక్ అవి ఉంటాయి కదా, అవి అయితే అస్సలు వేసుకోడండి. ఎంత పట్టుకొని వేయాల్సి వస్తుందో వాడికి సిరప్లు. ఇక్కడైతే చపాతీలు రుద్దుకుంటూ ఇంకా మా చిన్నోడిని చూసుకుంటూ వాళ్ళిద్దరిని ఎక్కడ కొట్టుకుంటారో, ఎక్కడ మీద పడిపోతాడో మా పెద్దోడు అనేసి వాళ్ళకి వెళ్ళి చూసుకుంటూ ఇలా చేసి పెడుతూ ఉన్నాను. ఇంకా ఇది ఒక టెన్షన్ అండి, ఎక్కడున్నా పిల్లలపైన ఎప్పుడు ఒక చూపు ఉండాల్సిందే వస్తుంది. మా పెద్దోడే చిన్నోడిని బాగా కొట్టడం, లాగేయడం, ఎలా అంటే అలా చేస్తాడు. ఇంక ఈ మధ్య చిన్నోడు కూడా లేచి నిలబడడం స్టార్ట్ చేశాడు కదా, లేచి చైర్ పట్టుకొని నిలబడుతుండు, బ్యాలెన్స్ చేసుకోలేకపోతుండు. ఒక్కోసారి వెనక్కి పడడం, సైడ్కి పడడం, అలా కింద పడిపోతున్నాడు. ఎక్కడ ఏమవుతుందో అనేసి ఇద్దరైతే పడుకున్నారు. చపాతీలు ఇలా అయితే ఇవన్నీ కూడా క్లీన్ చేశాను. ఇంకా వాళ్ళు పడుకున్నాక వాళ్ళ డాడీ వచ్చిన తర్వాత ఇంకా తినేసి పడుకున్న తర్వాత మళ్ళీ మా వాడికి ఫీవర్ ఎక్కువ వచ్చేసింది. ఇంకా లేపేసి తడిబట్టేసి తుడిచేస్తున్నాను, అస్సలు ఉంచుకోవట్లేదు. ఇంకా నైట్ అంతా 12 అయింది నిద్రపోయేసరికి. చాలా టెన్షన్గా ఉంది, టెంపరేచర్ అస్సలు తగ్గట్లేదు. చూడండి ఎలా ఇసిరేస్తున్నాడో. ఇదండి ఇవాల్టి బ్లాగ్. నచ్చితే ప్లీజ్ లైక్